యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. 2025 సంవత్సరంలో మేషరాశి వారికి మార్చి మాసం ఫలితాలు ఎలా ఉంటున్నాయో నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మేషరాశికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వ్యయంలో కనుక తీసుకున్నట్టయితే నెప్ట్యూన్ ఒకటి, రాహు ఒకటి, ఆ తర్వాత బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. కుంభరాశిలో శనైశ్చరుడు ఉంటాడు. ఆ తర్వాత ఈ యొక్క గురువు మాత్రం మేషరాశికి 2వ స్థానం అంటే వృషభ రాశిలో ఉన్నాడనమాట. మరి 3వ స్థానంలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉంటాడు. కేతువు కన్యా రాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ గురువేమో 3 రాశుల్ని చూస్తాడు తనున్నటువంటి ప్రదేశం నుంచి. అవి ఏమంటే 5వ రాశి, 7వ రాశి, 9వ రాశి. అవి ఏ రాశిలోనైనప్పటికీ ఇక్కడ మనకు అర్థమవుతుందంటే షష్టమ భావము అంటే శత్రురోగ రుణక్షేత్ర భావాన్ని గురువు చూస్తున్నాడు. అష్టమ భావము ఆరోగ్యాన్ని అంటే ఆరోగ్యము ప్రాణ సమానమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్ని కూడా అతను గురువు చూడటం అనేటువంటిది జరుగుతుంది. వృత్తి భావాన్ని అంటే మీ బిజినెస్ అవ్వండి, లేకపోతే ఏదైనా ఉద్యోగం ఇవ్వండి, అలాంటి స్థానాన్ని ఈ గురువు చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు చూస్తాడో ఈ స్థానాల్ని తప్పకుండా పదిలంగానే ఉంటాయి, ఎటువంటి ఆపద కలగదు, ముప్పు కలగదు. ఇకపోతే కుజుడు ఏం చేస్తున్నాడంటే తానున్నటువంటి ప్లేస్ నుంచి అంటే మిథున రాశి నుంచి కన్యా రాశిని చూడటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎలాగుంటుంది పరిస్థితి కనుక మనం తీసుకున్నట్టయితే పర్వాలేదు, ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏం కాదు. కానీ శనైశ్వరుడు ఏమి కొంపముంచడు. కాకపోతే ఏంటనంటే కుజుడు కూడా ఏమి ఇబ్బంది కలిగించడు. ఈ యొక్క వ్యయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, బుధుడు శుక్రుడు అంటే అనవసరమైనటువంటి ఖర్చులు కావటం, విలాసాలకి ఖర్చులు కావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటి విషయంలో కనుక కొంచెం పొదుపుగా ఉన్నట్టయితే ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి సమస్య ఉండదు. మేషరాశి 2వ స్థానంలో అంటే ధనస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఏదో రకంగా మీకు కావలసినటువంటి టైంకి ఏదో రకం ధనాన్ని ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇకపోతే 3వ విషయం అంటే సోదర సోదరుల మధ్యన మాత్రం సఖ్యత భావం కలిగి ఉండటం అనేటువంటిది మంచిది. చిన్నపిల్లలు ఎవరైతే చదువుకుంటారో మీ సంతానం వాళ్ళ చదువులు బాగానే చదువుకుంటారు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు మీ మాట వినకపోవచ్చు, మొండితనానికి వేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరేమీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఇక ఉద్యోగస్తులకి మాత్రం బాగానే ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇక శనైశ్వరుడికి ఇతను లాభభావంలో ఉన్నప్పటికీ కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదివినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేటువంటి కలుగుతాయి. వ్యాపారంలో కనుక తీసుకున్నట్టయితే బాగానే ఉంటుంది, ఎటువంటి సమస్య లేదు. కావాల్సినటువంటి డబ్బులు చేతికి అందేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొత్తగా పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే దూర ప్రయాణాలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, పండగలు చేసుకుంటారు, పబ్బాలు చేసుకొని ఇవన్నీ బాగానే ఉంటాయి. కొంచెం కోపం ఉద్రేకం మాత్రం వదిలిపెట్టండి. పౌరుషం ఎక్కువగా ఉంటే మాత్రం మీరు అవమానాల పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బాగానే ఉంది. వాళ్ళు డాక్టర్లు అయితేనేమి, మరి లేకపోతే లాయర్లు అయితేనేమి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి, ఇతర ఆర్కిటెక్చర్స్ అయితేనేమి, ఇతరతర ఇంజనీర్స్ ఎవరైనప్పటికీ కూడా ఆర్థిక సదుపాయం అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లేకపోతే ఇంక్రిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా దొరికే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఉద్యోగాలు లభించినటువంటి పరిస్థితి కలిగి ఉంటే తప్పకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి, ఉద్యోగాలు లభిస్తాయి. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా అన్నతి కాలంలోనే వివాహాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు చేయవలసిందంతా ఏంటంటే భక్తి ప్రధానం. అదేంటంటే కార్తీకం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు అష్టోత్తరం చదువుతాం, హనుమాన్ చాలీసా చదువుతాం వల్ల శుభ పరిణామాలు అనేటువంటిది మీరు తప్పకుండా
చూస్తారు. ఈ రకంగా సాగినట్టయితే ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి సమస్య లేదు. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.